అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరో నాగార్జునకి విషాదం, ప్రభుత్వం చేతుల్లోకి అన్నపూర్ణ స్టూడియో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోకు 4 వైపులా కంచెను ఏర్పాటు చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్కు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం జరగనుంది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తలుగా జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల నలువైపులా కూడా భారీ గేట్లను జూబ్లీ హిల్స్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బిగ్ బాస్ 8వ సీజన్ ముగింపు కావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతోనే పోలీసులు ఈ చర్యలు చేపట్టారంటూ తెలుస్తుంది. ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల అల్లు అర్జున్ విషయంలో పెద్ద వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమాకు ప్రీమియర్ షోలోని రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు, ఓ బాలుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమానులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ను శుక్రవారం చిక్కటపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అయితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని నాగార్జున అయితే తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.